ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అని నిరూపిస్తూ కేవలం 22 నెలల పాలనలోనే అభివృద్ధి సంక్షేమాలను సమపాళ్లలో అమలు చేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోవూరు పంచాయతీలోని 17వ మరియు 18వ వార్డుల సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వ పాలనలో కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులతో పాటు అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మొట్టమొదట ఓపెన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సినటువంటి గొప్ప విషయం, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. 5 రూపాయలకి పేదవాళ్లు కడుపు నింపుకొని ఉదయం అల్పాహారం అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి, అందులో అందరికీ ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్, మన పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ సముదాయం, గవర్నమెంట్ సముదాయం ఉన్న దగ్గర ఎదురుగానే ఏర్పాటు చేయడం నిజంగా చాలా మంచి శుభ పరిణామం అని కూడా నేను తెలుపుకుంటున్నాను. అలాగే మన సీఎంఆర్ఎఫ్ మందికి 73 లక్షల ఆర్థిక సహాయం కూడా మనం అందించాం. క్లీన్ కోవూరులో భాగంగా కోవూరులోనే బాపన కాలువ సిల్క్ క్లీన్ కూడా చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా పీటర్స్ కెనాల్ దాని మీద మనం కల్వర్ట్ వేసుకొని, బ్రిడ్జ్ చేసుకొని, ట్రాఫిక్ అంతరాయం జరుగుతూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా మనం సరి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ అంతరాయం జరగకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఇటువంటి పనులు ఎక్కడైనా చేయాలంటే తప్పకుండా రోడ్లు కూడా పెద్దవి చేసుకుంటామని కూడా మనం అందరం మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. వాళ్ళకి దారి లేకుంటే ఆ దారి కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసి ఇవ్వడం జరిగిందని వీళ్ళందరూ కూడా, స్థానిక నాయకులు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కొన్ని రోడ్లు కూడా ఇక్కడ వేయడం జరిగింది. కరెంటు పోల్స్ లేకుండా చీకటిగా ఉంటే ఈ రోజు మీరంతా చూస్తున్నారు, ఏ రోడ్లో దిగినా వెన్నెల్లాగుంది. పెద్ద పెద్ద లైట్లు వేసాం, కరెంటు స్తంభాలు వేపించి కొత్తగా. సో ఈ ఏరియా అంతా కూడా ఇంకా కూడా ముందుకి వీళ్ళకి చిన్న చిన్న రోడ్లు, లింక్ రోడ్లు, అలాగే కొన్ని డ్రైన్స్ అవన్నీ ఉన్నాయి. అవి కూడా మనం చేసుకుంటాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమపాళ్లలో తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు. ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకొని 22 నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ రోడ్లు, ఈ కాలువలు ఎందుకు ఇక్కడ రోడ్లు లేదో, ఎందుకు శ్మశానానికి దారి కూడా లేదో, అలాగే 30 సంవత్సరాల నుంచి కొన్ని దగ్గర కాలువలు లేవని చెప్పారు. ఇవన్నీ ఎందుకు లేవో కూడా మనకి అర్థం కాని విషయం. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే అభివృద్ధి పనులు శరవేగంతో జరుగుతున్నాయని చెప్పి మనం అందరము కూడా నిజంగా సంతోషపడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.